కప్ప దొంగ. ఒకప్పుడు పచ్చని అందమైన ఊరిలో ధవళనాథ్ అనే చిన్న కప్ప ఉండేది. అతను చాలా వేగంగా దూకగలడు. కాని అతనికి ఒక చిన్న లోపం ఉంది. ఇతరుల వస్తువులను దొంగిలించడం ఒక ఆటగా భావించాడు. ప్రతిరోజూ ధవళనాథ్ వివిధ జంతువుల ఇళ్లను సందర్శించి చిన్న వస్తువులను తిరిగి తెచ్చి తన చెరువులో దాచిపెట్టేవాడు. ఒకరోజు కోతి తల్లికి కంకణం కనిపించలేదు. మరుసటి రోజు చిన్న పిచ్చుక తన చిన్న అద్దం తప్పిపోయిందని ఏడ్చింది. అందరూ అయోమయంలో పడ్డారు. తోడేలు నాయకుడు వచ్చాడు. మనలో ఒక దొంగ ఉన్నాడు అన్నాడు. అందరూ తమ కథలను పంచుకున్నారు. అప్పుడు పిల్లి తల్లి ఒక ఉపాయం కనిపెట్టింది. రేపు మనమంతా పోయిన వస్తువుల పేర్లను అరుస్తాము, మరియు దొంగ అది వింటే అతను భయపడి దానిని ఎక్కడ దాచిపెడతాడు. మరుసటి రోజు అందరూ చెరువు దగ్గర గుమిగూడారు. అందరూ నా బ్రాస్లెట్, నా అద్దం, నా పాపా బొమ్మ. అకస్మాత్తుగా చెరువు నుండి చిన్న శబ్దం వచ్చింది. అమ్మా అని ధవళనాథుడు అనేక వస్తువులతో చెరువులో దూకాడు. వారు అతనిని చుట్టుముట్టారు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి. నేను తమాషా చేశాను. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. తోడేలు నాయకుడు మృదువుగా అన్నాడు. నువ్వు తప్పు చేసినా ఒప్పుకోవాలి. నీతి నిజాయితీగా ఉంటే నీకోసం నీ స్నేహితులు ఎదురుచూస్తారు. ఆ రోజు నుండి ధవళనాథ్ మంచి స్నేహితుడయ్యాడు. అందరితో నిజాయితీగా ఉండేవాడు. అతని పాత చర్యలకు అందరూ నవ్వుకున్నారు, ఎందుకంటే అది దొంగ కప్ప కథ.